గుక్క తిప్పుకోకుండా 785వ ఎక్కం చెప్పగలరా? ఓ 5 అంకెల సంఖ్యకు వర్గమూలాన్ని టక్కున లెక్కించగలరా? 30 సంఖ్యల్ని 10 సెకన్లలో కూడగలరా? సాధారణ వ్యక్తులు ఇలాంటి లెక్కలు చేయలేరు. అసాధారణ తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలకు అకుంఠిత పరిశ్రమ తోడవ్వాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు గుజరాత్కు చెందిన ఇద్దరు చిన్నారులు. కళ్ల ముందే క్యూబ్లో రంగులన్నింటినీ ఒక పద్ధతిలోకి తీసుకొస్తారు. పెన్ను కాగితం అవసరం లేకుండా కష్టమైన ఎక్కాల్ని సులువుగా చెప్పేస్తారు. 492 into 8 कितना होता है? 3936. 3936 absolutely right. ఏమాత్రం ఆలోచించకుండానే సంవత్సరంలో వారాల్ని ఖచ్చితంగా చెప్తారు. 1998 6th Feb. Friday. గునిష్క సిద్ధి సాధిస్తున్న విజయాలివి. గుజరాత్ రాష్ట్రం వాపీకి చెందిన ఈ అక్కా చెల్లెళ్లు తమ అసమాన ప్రతిభా పాటవాలతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నారు. గునిష్క వయసు కేవలం 9 ఏళ్లు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. కానీ 20 ఏళ్ల వ్యక్తులు కూడా చెప్పలేని ఎక్కాలు కూడికలు అలవోకగా చెప్పేస్తుంది. చాలా మంది కష్టంగా భావించే క్యూబ్లో రంగుల్ని ఈ చిన్నారి క్షణాల్లో ఏకరీతిలో అమర్చుతుంది. 24 plus 48 plus 74 plus 32 plus 71 plus 82 plus 96 plus 16 plus 44 plus 80 कितना होता है? 567. కూడికల్ని మెరుపు వేగంతో చేయడం గునిష్క ప్రత్యేకత. కేవలం కూడికలు మాత్రమే కాదు, గుణిజాలు, భాగహారం, తీసివేత ఇలా అన్ని కలిపి అడిగినా కూడా క్షణాల్లో చెప్పేస్తుంది. 67 को अगर मैं 7 से मल्टीप्लाई करूं तो आंसर क्या होगा? 3969. 3969 एब्सोल्युटली राइट. अच्छा 3969 को अगर हम 5 से डिवाइड करें तो आंसर क्या होगा? 793.8. वंडरफुल 793.8. अविश्वसनीय. అక్కకు ఏమాత్రం తీసిపోదు చిన్నారి సిద్ధి. వరుసగా సంఖ్యలు చదివి కూడమంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎలా టక్కున సమాధానం చెప్తుందో మీరే చూడండి. సిద్ధి 44 plus 72 plus 63 plus 32 plus 97 plus 14 plus 67 plus 39 plus 48 plus 16 कितना होता है? 492. సిద్ధి వయసు ప్రస్తుతం 4 ఏళ్లు మాత్రమే. కానీ ఈ చిచ్చర పిడుగు 1 నుంచి 99 వరకు ఏ ఎక్కం అడిగినా తడుముకోకుండా చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 51, 102, 153, 204, 255, 306, 357, 408, 459, 510. ఇక గునిష్క విషయానికొస్తే ఈ చిన్నారి ఏకంగా 999 వరకు ఏ ఎక్కం అడిగినా చెప్పేస్తుంది. 348 का टेबल 348, 696, 1044, 1392, 1740, 2088, 2436, 2784, 3132, 3480. కేవలం అంకగణితానికి సంబంధించిన ప్రశ్నలే కాకుండా వారాల్ని కూడా ఇట్టే చెప్పేస్తుంది గునిష్క. సంవత్సరం, నెల, తేదీ చెప్తే చాలు అది ఏ వారమో టక్కున చెప్పేస్తుంది. Can you tell me Kunishka कि 17th में को कौन सा डे था? Tuesday. You are absolutely right and that was my birthday. 7 अगस्त 1980 बताइए कौन सा डे था? Thursday. क्या इसने सही बोला? एग्जैक्टली. తన అసమాన ప్రతిభా పాటవాలతో గునిష్క ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. జర్మనీలో జరిగిన జూనియర్ మెంటలీ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్ పోటీల్లో గునిష్క ప్రపంచ స్థాయిలో 8వ ర్యాంకు తెచ్చుకుంది. వాస్తవానికి 9 ఏళ్లు దాటిన చిన్నారులు మాత్రమే పాల్గొనే పోటీ అది. కానీ గునిష్క మాత్రం 7 ఏళ్ల ప్రాయంలోనే అందులో పాల్గొని ఏకంగా 8వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. చిన్న వయసులోనే ఈ పోటీల్లో పాల్గొన్న బాలికగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. मैंने एक ट्रेनिंग लिया था स्पेशल कोच से. उनका नाम है पीटर सर एंड ग्वेन मैम और आई एम वेरी थैंकफुल टू देम.
ప్రారంభంలో తల్లిదండ్రులకు కూడా గునిష్క సిద్ధి తెలివితేటల గురించి తెలియదు. సరుకులు కొనేందుకు ఏదైనా దుకాణానికి వెళ్తే దుకాణదారు కంటే ముందే సమాధానాలు చెప్పడం చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. तो हम लोग देख रहे थे कि जो कैलकुलेशंस हमको कैलकुलेटर की यूज़ से करने पड़ रहे हैं ये विदाउट कैलकुलेटर कर पा रही है. तो फिर हमने कोई अच्छा एक इंस्टीट्यूट की सर्च शुरू की जिससे हम इसके टैलेंट को और उभार सकें. और तभी हमारी मुलाकात हुई मिस्टर पीटर सर से. तब से लेकर अब तक कम से कम 3 साल से मेरी बच्ची उन्हीं के नीचे ट्रेन हो रही है. और एक ग्वैन मैडम करके हैं जो इनको ट्रेन कर रही है. छोटी उम्र से बहुत एक्टिव है बच्चे, इंटेलिजेंट है, तो मैंने सोचा ये क्लास करवाती हूँ. तो बहुत अच्छे से इन्होंने ग्रैस्प कर लिया और ये सेल्फ है, मेरी ज़रूरत नहीं है इन दोनों बच्चों को, बहुत सेल्फ है इनमें. జర్మనీలో గెలిచిన ఉత్సాహంతో త్వరలోనే అమెరికాలోని లాస్ వెగాస్ లో జరగనున్న ప్రపంచ కప్ కు గునిష్క సిద్ధమవుతోంది. మరోవైపు అక్కను తన తెలివితేటలతో అధిగమించేందుకు సిద్ధి కూడా కృషి చేస్తోంది. లాస్ వెగాస్ లో కూడా ఈ బాల మేధావులు తమ ప్రతిభ చాటాలని కోరుకుందాం.